అందాజా 6 గంటల సమయంలో ఈ మన శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఓ తోట సుధాకర్ ఇంట్లో బయట వరండాలో రక్తం మడుగులో పడ్డదని మనకు సమాచారం రాగానే వెంటనే నేను ఎస్ఐ సిబ్బంది మొత్తం ఆ ప్లేస్కి పోయి చూస్తే తోట సుధాకర్ తండ్రి పేరు నరసింహులు 43-48 సంవత్సరాలు ఉంటుంది. ఆయన రక్తం మడుగులో పడి ఉన్నాడు. తలకు చాలా బలమైన గాయాలు తగిలి ఉన్నాయి. అప్పుడు వెంటనే వాళ్ళ తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని మర్డర్ కేసు కింద నమోదు చేసినాం. అక్యూజ్డ్ అన్నోన్ ఉండే నేరస్థలం యొక్క పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది. వాళ్ళ తండ్రి పేరు నరసింహులు, ఆయన 68 సంవత్సరాలు ఉంటాడు. ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి, మర్డర్ కాబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు 2.5 సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిసయి ఈ మధ్యలోనే 1.5 సంవత్సరం క్రితం వాళ్ళ భార్య చనిపోయింది. ఒక హ్యాండిక్యాప్డ్ బాబు ఉంటాడు ఆయనకి. ఆ హ్యాండిక్యాప్డ్ బాబుకు కూడా ఈ ముసలాయిన చూసుకోవడం జరుగుతుంది. ఈయన రోజు తాగి వచ్చి 3 గంటలకు 4 గంటలకు ఈయనకు విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు, కాలు నొప్పులు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది. అదే అదునుగా చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకుంటే ఈ వరి ధాన్యం అమ్ముతూ ₹1,00,000 రావడం జరిగింది. ఆ ₹1,00,000 60,000 ఖర్చు చేయడం జరిగింది. దీని గురించి ఒక 30,000 ఈయన దగ్గర ఉంటే, తండ్రి దగ్గర ఉంటే ఈ రోజు ఆ 30,000 నువ్వు ఇయ్యనట్లయితే నీకు తెల్లారి వరకు చంపేస్తాను భయపెడితే వీడు నన్ను ఎట్లాగో చంపుతాడని ఆ రోకల్ బండతో తల వాది ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది.